సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ 2024లో మీ ఛానల్ గ్రోత్ చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ట్రిప్స్ మీరు ఫాలో అవ్వండి, కంపల్సరీ మీ ఛానల్ గ్రోత్ వస్తుంది. ఎందుకంటే చాలా మంది కామెంట్లో అన్నా మాకు వ్యూస్ వస్తలే, మాకు సబ్స్క్రైబర్స్ రావట్లేని చెప్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఛానల్ తక్కువ వ్యూస్ వచ్చినా, తక్కువ సబ్స్క్రైబర్నా, ఈవెన్ మీకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం లేకున్నా కానీ మీకు ఇవన్నీ తెప్పించే బాధ్యత నాది. ఇప్పుడు నేను కొన్ని చెప్పబోయే టిప్స్ మీరు ఫాలో అవ్వండి, కంపల్సరీ మీ ఛానల్ గ్రోత్ అవుతుంది. ఇది కూడా నేను ఏదో వచ్చాను నాకు చెప్పినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా సరే పక్కా ప్రూఫ్తో ఉంటా, ఎందుకంటే ఇవన్నీ నా ఓన్ ప్రాబ్లమ్స్ అనమాట, నేను ఓన్గా స్ట్రగుల్ అయినాయి. సో మీరు కూడా స్ట్రగుల్ అవ్వదని చెప్తున్నా. సో లాస్ట్ వీడియోలో కొన్ని టిప్స్ చెప్పాను, ఇందులో ఇప్పుడు చెప్పబోయే కొన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి కూడా మీరు ఫాలో అవ్వండి, కంపల్సరీ మీ ఛానల్ గ్రోత్ అవుతుంది తక్కువ టైంలో. ఇప్పుడు మార్చ్ కదా, మినిమం అక్టోబర్ నవంబర్లో మా ఛానల్ ఎందుకు రాదు మానిటైజేషన్ చూద్దాం, సరేనా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి, ఇవి కొన్ని డిఫరెంట్. ఆ వీడియోకి డిఫరెంట్గా ఉంటుంది, అవి సేమ్ అనుకోకండి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక వీడియో వేసినాం, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోలో, అంటే ఈ తమిళ చూస్తారు కదా, ఈ వీడియోలో ఏం మిస్టేక్స్ చేయకూడదో చెప్పినా, బట్ ఈ వీడియోలో ఎట్లాంటి వీడియోస్ చేస్తే ఎట్లాంటి ఐడియాలజీ ఫాలో అవుతుంది తొందరగా గ్రోత్ అవుతుంది, అది ఫాలో అవ్వండి, ఇది ఫాలో అవ్వండి. ఎందుకంటే అందులో చేయకూడని తప్పులు ఉన్నాయి, ఇందులో చేయవలసిన కరెక్ట్ పనులు ఉన్నాయి. సో ఇవి రెండు ఫాలో అవ్వండి, ఫాలో అయితే కంపల్సరీ చాలా గ్రోత్ అవుతుంది. లక్షల సబ్స్క్రైబర్స్ నేను మీకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు, కానీ కంపల్సరీ గ్రోత్ వస్తుంది, ఓకేనా? ఎందుకంటే చాలా మందికి వ్యూస్ రావట్లని చెప్పి బాధపడుతారు. కొన్ని రాసుకొచ్చిన నేను ఇంట్లో పని చేసుకుంటప్పుడు, ఎందుకంటే మా ఇంట్లో లేడీస్ ఎవరు ఉంటారంటే సారీ. సో నేను పని చేసుకుంటప్పుడు నాకు వచ్చిన ఐడియాలు ఇక్కడ రాస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఐడియాలు మీకు చెప్తే మీరు ఫాలో అవుతారు, మీరు తొందరగా డబ్బులు సంపాదించుకుంటారు అని చెప్పేసి ఇవన్నీ పేపర్ మీరు రాసుకొచ్చిన. సో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ వీడియో కూడా చెప్పిన ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిక్స్డ్ కంటెంట్ చేయకండి. ఏ కేటగిరీ మీతో అవుతుందో మీరు అదే చేయండి. మీతో వ్లాగ్స్ అయితే ప్రాంక్సా, ఎక్స్పెరిమెంట్సా, షార్ట్ వీడియోసా, లేక కామెడీ వీడియో, ఏదైనా సరే మీతో ఏమవుతుందో అదే చేయండి. మిక్స్డ్ కంటెంట్ మాత్రం చేయకండి, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బండ గుర్తు అనమాట, ఓకేనా? ఇంకొకటి కన్సిస్టెంటీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు. మీరు జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, ఖాళీగా ఉంటారా నాకు తెలియదు. కాబట్టి మీతోని ఒక వారంలో ఎన్ని వీడియోలు అవుతాయి, డైలీ ఒక వీడియో అవుతుందా, డైలీ పెట్టండి. 2 డేస్కి వీడియో అయితే 2 డేస్కి వీడియో, వారంకో వీడియో అయితే వారంకో వీడియో పెట్టండి. కానీ అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చిన వీడియో పెట్టద్దు, ఇష్టం వచ్చిన టైమింగ్ కూడా పెట్టకూడదు. ఎందుకంటే మీరు 2 డేస్కి వీడియో పెడితే కంపల్సరీ యూట్యూబ్ అల్గారిథం, ఎందుకంటే అక్కడ మనుషులు తక్కువ, సాఫ్ట్వేర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అల్గారిథం అర్థం చేసుకుంటుంది, పలానా ఛానల్ నుంచి 2 డేస్కి వీడియో కంపల్సరీ వస్తాయని చెప్పేసి యూట్యూబ్ సాఫ్ట్వేర్ అర్థం చేసుకుని కొంచెం ట్రాఫిక్ మనకు క్లియర్ ఇస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ అంటే వేరే వీడియోని కొంచెం క్లియర్ ఇస్తుంది. ఎందుకంటే మనం చూస్తే మన సబ్స్క్రైబర్ ఉంటారుగా, వాళ్ళ వీడియో మన ఫోన్ ఓపెన్ చేస్తే 2 డేస్కి వస్తే మన వీడియో కనబడతాయి అనమాట. కంపల్సరీ మీరు కన్సిస్టెంట్ అనేది మెయింటైన్ చేయండి. మీతో 2 డేస్కి అయితే 2 డేస్కి ఒకసారి వీడియో, లేకుంటే వారంకో వీడియో కంపల్సరీ మెయింటైన్ చేయండి. కానీ ఇష్టం వచ్చినప్పుడు మాత్రం వీడియోలు పెట్టకండి, ఎందుకంటే సాఫ్ట్వేర్కి అర్థం కావాలి. అర్థమైతే ఇప్పుడు నాతో ఒక 3 డేస్కి ఒక వీడియో అయితే అని చెప్పేసి నేను 3 డేస్కి ఒక వీడియో పెడుతున్నా. సో సాఫ్ట్వేర్కి అర్థమవుతుంది, పలానా మహేష్ దమ్మైన ఛానల్ నుంచి 3 డేస్కి ఒక వీడియో పలానా టైంలో కంపల్సరీ వస్తాయని చెప్పేసి సాఫ్ట్వేర్కి అర్థం కావాలి. అర్థమైతే నేను వీడియో పెట్టినప్పుడు కొంచెం ట్రాఫిక్ ఏమంటే క్లియర్ చేసి నా సబ్స్క్రైబర్లకి వీడియోస్ చూపిస్తాయి. ఎందుకంటే మీరు యూట్యూబ్ స్వైప్ చేస్తూ ఉన్నప్పుడు కిందనే నా వీడియో రాలని రూల్ ఏం లేదా, వేరే వాళ్ళ వీడియో. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని కోట్ల మిలియన్స్ కాదు, బిలియన్స్లో వీడియోలు ఉన్నాయి, వాళ్ళే రావచ్చు కదా, నాది ఎందుకు వస్తుంది? బట్ అట్లా కాకుండా సో మీరు ఫోన్ యూజ్ చేసినప్పుడు నేను పెట్టిన వీడియో మీకు సజెషన్లో వస్తుంది అంటే దానికి అర్థమైంది, నా వీడియోని కూడా నేను ఒక టైమింగ్, ఒక కన్సిస్టెంట్ మెయింటైన్ చేయడం వల్ల యూట్యూబ్ నాకు కూడా వేరే వాళ్ళకు నా వీడియోని సజెషన్లో తీసుకెళ్తుంది. కాబట్టి మీరు కూడా కన్సిస్టెంట్ మెయింటైన్ చేయండి. మీతో ఎప్పుడెప్పుడు వీడియో అయితే 2 డేస్కి వీడియో అయితే కంపల్సరీ 2 డేస్కి వీడియో పడాల్సిందే. అలా వారంకో వీడియో అయితే వారంకో వీడియో పడాల్సిందే. అంతేగాని ఎప్పుడో ఒక వీడియో పెడతాం, ఫ్రీ ఉన్నప్పుడు టైం పాస్కి వీడియో పెడుతుంటే చాలా గ్రోత్ రాదు, మీ చాలా మీరు మర్చిపోండి, ఓకేనా? సెకండ్ అయిపోయింది. ఇంకోటి వచ్చేది ఇంకోటి మెయిన్, ఇది కూడా మెయినే, అంటే అఫ్కోర్స్ ఇంట్లో ఉంది రాసిన అన్ని మెయినే, అన్ని మంచిగా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు లెక్క. ఫ్రెండ్స్, ఒకప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలంటే, వాచ్ టైం ఎక్కువ రావాలన్నా కానీ ఒకప్పుడు మనకు 1.5 year కింద యూట్యూబ్ ఎక్కువగా లాంగ్ వీడియోస్ మాత్రమే ప్రమోట్ చేసింది. బట్ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి, ఎందుకంటే యూట్యూబ్ ఎవ్రీ ఇయర్ దాని గైడ్ లైన్స్ కానీ దాని క్రైటీరియా మారుస్తూ ఉన్నది. సో ఇప్పుడు చాలా మంది షార్ట్స్ చేస్తున్నారు. ఈ రోజులో షార్ట్స్ తొందరగా ఇంప్రూవ్ అయితే లక్షలు కాదు మిలియన్స్ సబ్స్క్రైబర్ తొందరగా వస్తారు. ఒకప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్ అంటే మనకు చుక్కలు కావాలి నాకైతే, కానీ ఇప్పుడు అట్లా కాదు. మీరు షార్ట్ వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న షార్ట్ వీడియోస్ తొందరగా చేస్తే చాలా మంది, ఎందుకంటే జనాలకి ఓపిక లేదబ్బా. లాంగ్ వీడియోస్ మినిమం 5 నిమిషాలు, 10-20 నిమిషాలు ఉంటుంది. సో లాంగ్ వీడియో గంటలు పెట్టుకొని చూసేంత ఓపిక జనాలకి లేదు, ఓపిక తగ్గిపోయింది. జస్ట్ స్వైప్ ట్రైన్ 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 ఇట్లా చేస్తూ ఉంటారు, స్వైప్ చేసుకుంటా. షార్ట్ వీడియో అంటే ఏంటి, 1 నిమిషం కంటే తక్కువ వీడియో, జస్ట్ 1 నిమిషం వీడియో అయితే చూడగలుగుతారు కదా. సో చూస్తారు, ఆ వీడియో కొని మళ్ళీ పైకి కూర్చుతారు, పైకి
సో ఇట్లా షార్ట్ వీడియోస్ పోతూనే అయినోడు కానోడు వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద అందరికీ షార్ట్ వీడియోస్ రికమెండ్లో వెళ్తూనే ఉంటాయి, ఎవరికి ఇట్లా జరుపుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. కాబట్టి మీ దగ్గర ఒక మంచి కంటెంట్ తీసుకొని తొందరగా షార్ట్ వీడియోస్ చేసుకొని తొందరగా రోజుకోట రెండో వీడియో పెట్టుకుంటే ఏంటంటే షార్ట్ వీడియోస్ వల్ల వాచ్ టైం కవర్ అవుతుంది. ఈ షార్ట్ వీడియోస్ టైం ఏంటంటే మినిమం ఒక 10 మిలియన్స్ వ్యూస్ 90 డేస్ లోపల మన వీడియోస్ మంచిగా ర్యాంకింగ్లో వెళ్తే ఒక 90 డేస్ లోపల 10 మిలియన్ వ్యూస్ మనకు వస్తే షార్ట్ వీడియోస్కి మన ఛానల్ మానిటైజ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1K సబ్స్క్రైబర్స్ అయితే మ్యాండేటరీ. 1K సబ్స్క్రైబర్స్ 4,000 అవర్స్ వాచ్ టైం కన్నా ఉండాలి, లేకుంటే 90 డేస్ మిలియన్స్ షార్ట్ వీడియోస్ కన్నా ఉండాలి. కానీ 1K సబ్స్క్రైబర్స్ మ్యాండేటరీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేసి ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఎక్కువ యూట్యూబ్ బూస్ట్ చేయడం లేదు కాబట్టి సో షార్ట్ని ఎక్కువ రికమెండ్లో పెడుతుంది కాబట్టి మీరు షార్ట్ వీడియోస్ చేయండి. షార్ట్ మంచి కామెడీ వీడియోస్ చేసి కానీ లేకుంటే ఏదైనా సరే మీతో ఏదైనా సరే చేసి పెట్టండి, షార్ట్ వీడియోలు పెట్టండి, తొందరగా గ్రోత్ వస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వ్యూస్ రావాలన్నా గెయిన్ రావాలన్నా కానీ మీరు పబ్లిక్కి ఏమి ఇస్తున్నారు అంటే పబ్లిక్ మీరు నేనున్నాను ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నా, గైడెన్స్ ఇస్తున్నా. యూట్యూబ్లో మీరు ఎట్లా బాగుపడాలా, ఎట్లా పైలు సంపాదించుకోవాలా, తొందరగా మీ కమ్యూనిటీ ఎట్లా స్ట్రాంగ్ చేసుకోవాలి, కమ్యూనిటీ అంటే అందరి మనతో పాటు ఎట్లా కలుపుకోవాలని చెప్పేసి ఈ విషయాలు చెప్తున్నా. సో నా దగ్గర ఒక టాలెంట్ ఉంది, మీ దగ్గర ఏముంది? చదువు చెప్తారా, లేకుంటే ఎక్స్పెరిమెంట్ చేస్తారా, లేకుంటే కామెడీ చేస్తారా, లేకుంటే రీల్స్ చేస్తారా, సాంగ్స్ చేస్తారా, డాన్స్ చేస్తారా? మీ దగ్గర ఏం టాలెంట్ ఉంది అని అడుగుతున్నా. ఓకేనా? మీ దగ్గర ఏదైనా ఒక టాలెంట్ ఉండాలా, లేకుంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక టాలెంట్ ఉంటుందా, చిన్న ఉంటుంది. కాబట్టి మీతో ఏమైతే ఆ వీడియోస్ పెట్టండి. షార్ట్ వీడియోస్కి ఎక్కువ రికమెండేషన్ చేస్తుంది, ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేసి మీరు వాచ్ టైం క్రైటీరియా రీచ్ అవ్వడం లేట్ అవుతుంది. కాబట్టి షార్ట్ వీడియోస్ చేయండి, ఎందుకంటే చెప్పిన కదా సారీ యూట్యూబ్ షార్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఓకేనా? కొందరికి షార్ట్ వీడియో తెలియదు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ ఒక 2-3 ఛానల్స్ చెప్తాను, మీరు ఆ ఛానల్ చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. తెలుగులో ప్రెషో బేబీ అని చెప్పేసి అన్నాడు. ఇంకోటి ఇప్పుడు నేను చెప్పబోయే యూట్యూబర్ల పేర్లు ఎవ్వరు నాకు కాంటాక్ట్ లేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. యాజ్ ఏ యూట్యూబర్గా నాకు తెలుసు. వాళ్ళకి చెప్తానని చెప్పి వాళ్ళకి మీకు ప్రమోషన్ చేస్తున్నారని చెప్పి అనుకోకండి. వాళ్ళ పెద్ద ఛానల్, వాళ్ళ మీకు పోల్చుకుంటే నాకు 1,00,000 సబ్స్క్రైబర్ లేరు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్, మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నా. ఓకేనా? ప్రెషో బేబీ అనేది తీసుకోండి కేటగిరీ, షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తుంటాడు. ఎందుకంటే అతని దగ్గర ఒక స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు, మోస్ట్లీ ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే ఒక్కరితో అన్ని పనులు కావు, స్క్రిప్ట్ రైటింగ్, షూటింగ్, వెయిటింగ్ అతను కావు. అతని దగ్గర ఒక టీం ఉంది, వాళ్ళకి శాలరీస్ ఇస్తుంటారు కంపల్సరీ. నాకు బేసిక్ ఎందుకంటే యాజ్ ఒక యూట్యూబర్గా నాకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ ఉందో నాకు అర్థమైపోతుంది. సో అతని దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి, స్క్రిప్ట్ రాయించుకొని దానికి తగ్గట్టు క్యారెక్టర్లు అంటే పర్సన్ సెలెక్ట్ చేసుకొని, అంటే అమ్మాయిని కానీ వాళ్ళని ఫ్రెండ్స్ని పెట్టుకొని సో షూట్ చేస్తూ ఉంటారు. బట్ అవి షార్ట్ వీడియోస్ పెడుతుంటారు. సో అవి కామెడీ కావడం వల్ల తొందరగా వైరల్ అయిపోతున్నాయి. సో ఇంకోటి చెప్తా చూడండి. ఇంకోటి శ్రీధర్ మమ్మీ అంటే ఈ అబ్బాయి పబ్లిక్లోకి వెళ్ళి మమ్మీ నేను ఇది చేసిన, మమ్మీ నేను అది చేసిన అని చెప్పి చెప్తున్నాడు. అతను కొంచెం డిఫరెంట్గా ఆలోచించాడు. ఏంది, ఎవరు సాయం తీసుకోకుండా జస్ట్ అతని చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని పబ్లిక్లోకి వెళ్ళి మమ్మీ నేను బిర్యానీ తింటున్నా, మమ్మీ కాలేజ్ చెప్పి మాట్లాడి చెప్తా ఉంటాడు. అంటే డిఫరెంట్గా ఆలోచించాడు కాబట్టి అతన్ని చాలా మంది ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి శ్రీధర్ అనే అబ్బాయి రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు, ఎందుకంటే డిఫరెంట్గా ఆలోచించండి కాబట్టి తొందరగా సక్సెస్ అయ్యండి. సో మీరు కూడా షార్ట్ వీడియోస్ సంబంధించి కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి, డిఫరెంట్గా ఒక వీడియో చేయండి, డిఫరెంట్ కేటగిరీ లింక్ ఉంటే తొందరగా గ్రోత్ వస్తుంది. ఎందుకంటే షార్ట్స్ పెట్టుకుంటే షార్ట్స్ వల్ల తొందరగా చాలా గ్రోత్ వస్తుంది. తొందరగా గ్రోత్ వచ్చినాక సబ్స్క్రైబర్లు ఎక్కువ వచ్చినాక మధ్యలో మీరు లాంగ్ వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. షార్ట్ వల్ల కూడా మనకు ఫండ్ వస్తే గుర్తుపెట్టుకోండి. షార్ట్ వీడియోస్కి మళ్ళీ రాదు మీరు అనుకోకండి, షార్ట్ వీడియోస్ కూడా ఫండ్ కంపల్సరీ వస్తుంది. అది ఒక క్రైటీరియా ఉంటుంది, దాన్ని వేరే వీడియోలో చెప్తాను. బట్ ఫస్ట్ చాలా తొందరగా గ్రో చేసుకుంటే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ షార్ట్స్కి సంబంధించి పక్కన అంటే ఇంకొక ఛానల్ చెప్తానంటే అన్న మరి మాతోని స్క్రిప్ట్ రాయడం కానీ మాతో కాదు, అంటే స్క్రిప్ట్ రాయడం మాతో కాదు, మాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, మా ఫ్యామిలీ 2-3 ఉంటారు అని ఎట్లా అంటే అనుకుంటారు. ఏం చేస్తారంటే ఇంకొక ఐడియా చెప్తా చూడండి. ఈ పక్కన స్క్రీన్ షాట్ ఇస్తా. తమిళంలో అంటే కేరళ వాళ్ళు అనుకుంటా, నాకు తెలియదు. చట్టం బీసి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాళ్ళు మొత్తం షార్ట్స్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి అందరినీ కలుపుకొని వితౌట్ డైలాగ్, అంటే నోట్లోంచి ఏం అంటే డైలాగ్స్ అంటే స్క్రిప్ట్ డైలాగ్స్ ఏం కాకుండా జనరల్గా మాట్లాడుకుంటా కొన్ని షార్ట్స్ పెడుతుంటారు. నేను 6 months కింద చెక్ చేసిన వీళ్ళకు 2.5 మిలియన్స్ ఉండే ఇప్పుడు 4 మిలియన్స్ సబ్స్క్రైబర్లు. ఎందుకంటే షార్ట్స్ అంతగానం యూట్యూబ్ రీచ్ చేస్తుంది. సో ఎక్కువ షార్ట్స్ తక్కువ టైంలో ఎవరైతే ఫండ్ జనరేట్ చేసుకుంటారు, ఇక్కడ నుంచి షార్ట్ టైంలో ఎక్కువ వీడియోస్ చూసుకుంటా కామెడీగా నవ్వుకుంటారో వాళ్ళు తొందరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అట్లా మనకు గ్రోత్ వస్తుంది. ఇలా ఛానల్ మొత్తం చేయండి, కిందికి స్వైప్ చేయండి. జస్ట్ చిన్న ఐటమ్ కొనుక్కొచ్చుకుంటారు, మార్కెట్లో దొరికే బెలూన్స్, బుగ్గలు, ప్లాస్టిక్ గ్లాసులు, బాల్లు ఇట్లాంటివి కొనుక్కొని జస్ట్ ఫ్యామిలీ అందరు కలుపుకొని షార్ట్ వీడియో రికార్డింగ్ చేస్తారు. వాళ్ళ ఫోన్తోనే, కెమెరాతో తెలియదు, మోస్ట్లీ కెమెరా ఉంటుంది, ఎందుకంటే పెద్ద ఛానల్ కదా కెమెరా ఉంటుంది. సో మీ దగ్గర మీరు ఫోన్ వాడుకోండి, మీ ఇంట్లో 4 ఉన్నారు 3 అనుకోండి, ఇట్లాంటి వీడియోస్ మీరు కూడా చేయండి. నేను కూడా ఇట్లాంటి వీడియో ఒకసారి కాపీ కొట్టాను. నా ఎంటర్ ఛానల్ కిందికి నా షార్ట్స్ ఓపెన్ చేసి కిందికి చూడండి, ఒక వీడియో మస్తు వ్యూస్ పోయింది. ఎందుకంటే
షార్ట్ వీడియో కదా, సో మీకు స్క్రిప్ట్ రాయడం తెలియకపోయినా, డైలాగ్ చెప్పడం సిగ్గుపడుతున్నా కానీ జస్ట్ కెమెరా కూడా ఒక ట్రైపాడ్ కొనుక్కోండి, లేకుంటే ఒక మనిషిని పట్టుకోమని చెప్పండి, అక్కడ నిలబెట్టేసి ఇట్లాంటి వీళ్ళు చేసే అట్లాంటి షార్ట్స్ మీరు చేయండి, చేసేసి అప్లోడ్ చేయండి, కంపల్సరీ గ్రోత్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బట్ ఇట్లాంటి కంటెంట్ లేకుంటే ఇట్లాంటి కంటెంటే మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీ ఛానల్ గ్రోత్ వచ్చినప్పుడు ఒక 1 million సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు మధ్యలో మీరు వేరే కంటెంట్ పెట్టినా కానీ చూస్తారు, ఎందుకంటే అక్కడ మీకు ఛానల్ బాగా బిల్డ్ అయింది. ఒక 1 million సబ్స్క్రైబర్ ఉంటే ఒక మినిమం ఒక 3-4 lakhs వ్యూస్ అన్న కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే 1 million అంటే 10 లక్షలు. ఒక మీరు కామెడీ పెట్టలు జస్ట్ ఒక బ్లాగ్ పెట్టారు అనుకోండి, 1 లక్ష సబ్స్క్రైబర్ల వ్యూస్ అన్న కంపల్సరీ వస్తాయి. కాబట్టి మీరు వీళ్ళ ఛానల్ ఫాలో అవ్వండి. ఎందుకంటే స్క్రిప్ట్ రాని వాళ్ళకు, స్క్రిప్ట్ రాసుకుని రాని వాళ్ళకు, ఎందుకంటే పబ్లిక్కి మనీ ఇచ్చి, కెమెరామెన్కి మనీ ఇచ్చి, ఎడిటర్కి మనీ ఇచ్చి ఇవన్నీ మీతో కాదనుకున్నప్పుడు ఈ వీడియోస్ మీరు చూసి ఇట్లాంటి షార్ట్ వీడియోస్ అన్న చేసుకోండి. ఓకేనా? 3 చెప్పిన, ప్రశ్న ఛానల్ చెప్పిన, ఇంకోటి వచ్చేసి ఇంకో అబ్బాయి పేరు శ్రీధర్ మమ్మీ అని చెప్పి ఇతనికి ఛానల్ పేరు చెప్పిన, ఇంకోటి తమిళంలో వీళ్ళే చెప్పిన. వీళ్ళైతే టోటల్లీ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ చిన్న ఐటమ్స్ కొనుక్కొని మనం ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళకి చూపించాలి. ఎందుకంటే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మన వీడియోస్, షార్ట్ వీడియోస్ చూడడం వల్ల పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే ఇవి టోటల్లీ ఫ్రీ, మనకు ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ వాళ్ళు ఆడుకుంటూ షూట్ చేసుకుంటూ పెడుతున్నారు, సో మనకు ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? ఇట్లాంటి వీడియోస్ అన్న అంటే మీ ఇంట్లో ఒక మినిమం ఒక 3-4 మెంబర్స్ ఉంటే మనకు ప్రాబ్లం ఏం కాదు. ఇట్లాంటి వీడియోస్ షూట్ చేసి పెట్టుకోవచ్చు. అది కూడా మీ ఫోన్ కెమెరా వాడుకొని షూటింగ్ చేసేటప్పుడు కెమెరా ఏదో కెమెరా బ్యాక్ సైడ్లో ఇట్లా తుడుపుకోండి, అంటే క్లీన్ చేసుకొని పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా మంది స్టార్టింగ్ అట్లనే చేస్తారు. ఓకేనా? ఇంకోటి వచ్చేసి వీడియోస్ చేసేటప్పుడు సిగ్గుపడకండి. చాలా మంది వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని చెప్పి చాలా మంది సిగ్గుపడుతుంటారు. మీరు అట్లా ఏం సిగ్గుపడకండి. ఎందుకంటే మన కుటుంబానికి కష్టం వచ్చి పైసలు అవసరం అయితే ఎవ్వరు సాయం చేయడు. సో ఫ్రెండ్స్, డబ్బు అనేది ధైర్యలక్ష్మి పక్కనే ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే డేర్ చేసి వీడియోస్ చేస్తారో, పబ్లిక్లో అయినా సరే ఎక్కడైనా సరే డేర్ చేసి వీడియోస్ చేసే వాళ్ళకి చాలా గ్రోత్ వస్తుంది, పైసలు వస్తాయి. మన లాస్ట్ ఎజెండా ఏంది? పైసలు కావాలా. సో మనం సిగ్గుపడకుండా అవుతుందా? కాదు. కాబట్టి మీరు సిగ్గుపడకుండా మీ పని మీరు చేసుకోండి. తప్పుడు వీడియోలు మాత్రం చేయకండి. నేను తప్పుడు వీడియోలు చేయమని ఎంకరేజ్ చేయట్లేదు. మీతోనైనా వీడియోస్ మీరు చేయండి, అప్లోడ్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళని చూసి సిగ్గుపడితే మన కడుపు నిండితే మనకు పైసలు రావు. ఓకేనా? సో మనం ఫైనాన్షియల్గా సెటిల్ కావాలి. కాబట్టి సో వీడియోస్ చేసి సిగ్గుపడకండి. ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు, మంచిగా ఉంటున్నా ఎడుతారు, చెడ్డగా ఏడుస్తారు, అటు ఇటు కాకుండా ఏడుస్తూ ఉంటారు. కాబట్టి మీరు పబ్లిక్ని పట్టించుకోండి. మీరు కంపల్సరీ సిగ్గుపడకుండా ధైర్యంగా కాన్ఫిడెంట్గా వీడియోస్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఇంకోటి, చాలా మంది మన వాయిస్ మాట్లాడుతూ సిగ్గుపడతారు. నా వాయిస్ ఇట్లుంది కదా, నా వాయిస్ అట్లుంది కదా, ఏమైనా పబ్లిక్ ఇంటి ఏమైనా అంటారేమో అట్లంటే దానికి ప్రాబ్లం ఏం కాదు. మన వాయిస్ మనకు ఓన్గా మంచి అనిపించవచ్చు, వేరే వాళ్ళకి మంచి అనిపించవచ్చు, మనకు మంచి అనిపిస్తుంది. మీరు ఎందుకు సిగ్గుపడతారు చెప్పండి? మీరేం సిగ్గుపడకండి, మీ వీడియోస్ మీరు చేసుకోండి. మన వాయిస్ బాగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకి ఇట్లా ఇష్టం, మనం ఇట్లా చేసుకోవాలి, ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? మీరు మీ ఓన్ వాయిస్తోనే వీడియోస్ చేసుకోండి. ఇంకోటి, వీడియోస్ చేసేటప్పుడు అంటే ఇల్లు ఉన్నప్పుడు ఇటుపక్క ఒక రూమ్ ఉంటుంది, ఇటుపక్క రూమ్ ఉంటుంది. నేను గట్టిగా మాట్లాడిపోతే చాలా అట్లా సిగ్గుపడి దగ్గరికి వచ్చి హాయ్ ఫ్రెండ్స్ మంచుకున్నారా అని ఇట్లా మాట్లాడు. అట్లా కాదు, ధైర్యంగా కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు వింటే వినుకోని, వాళ్ళు ఏమని అనుకోని, వాళ్ళు ఏదో అనుకుంటే మీరు ఎందుకు బాధపడతారు? వాళ్ళు ఏదో అనుకుంటారే. మీరు ఇక్కడ వీడియో షూట్ చేసి సరిగ్గా ఫోకస్ చేయకపోతే మీ వీడియో గ్రోత్ రాదు, ఎందుకంటే చేసి వేస్ట్ అయిపోతుంది. సో మీరు మంచి వీడియోస్ చేయండి, చెడు వీడియోస్ చేయకండి. కాన్ఫిడెంట్గా ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి వీడియోస్ చేయండి, ఏదైనా సరే మీరు చేసే వీడియో. ఓకేనా? ఆ పక్క రూమ్లో అమ్మమ్మ ఉంది, ఈ పక్క రూమ్లో తాత ఉన్నాడు, ఈ పక్క రూమ్లో ఇంకెవడో ఉన్నాడు, సిగ్గు అవుతుంది, నవ్వుతారు, నేర్పిస్తారు, నా పంచులు వేస్తారు అనుకుంటే మీరు అట్లా ఆలోచిస్తే మీతో వీడియోస్ కావు. సో ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి, ధైర్యంగా కాన్ఫిడెంట్గా వీడియోస్ చేయండి. మీరు టైం వేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, టైం అస్సలు వేస్ట్ చేసుకోండి. అయిన దానికి కాందానికి, ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్ అక్కడిక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి. కంపల్సరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఫంక్షన్. అంటే మీరు ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు నేను తప్పు పడతలేను, మిమ్మల్ని ఫంక్షన్స్కి వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు. మీరు యూట్యూబ్ ఛానల్ మీద కన్సిస్టెంట్గా కంపల్సరీ మీ ఛానల్ గ్రో చేసుకోవాలని మీరు అనుకుంటే చిన్న వాటికి టైం స్పెండ్ చేయకుండా మోస్ట్లీ ఇంపార్టెంట్ అంటే వెళ్ళండి, లేకుంటే వెళ్ళకండి. బట్ ఎక్కువ టైం ఇక్కడ ఫోకస్ చేయండి. ఇక్కడ చాలా మీద ఫోకస్ చేస్తే తొందరగా గ్రోత్ వస్తుంది. సో టైం, ఎందుకంటే ఒకసారి టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ టైం తిరిగి రాదండి. ఎందుకంటే నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేకుంటే మీకు నేను చెప్తున్నా. సో కాబట్టి అనుభవంతో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. కంపల్సరీ మీ ఛానల్ని కరెక్ట్గా ఫోకస్ చేయండి. కంపల్సరీ నేను చెప్పిన టైంలో మీ ఛానల్ రీచ్ అవుతుంది, కంపల్సరీ రీచ్ అవుతుంది. ఓకేనా? సో అయినదానికి కాదానికి అక్కడిక్కడ టైం పోతుంది, మళ్ళీ టైం వెనక్కి తిరిగి రాదు. అప్పుడు అనిపిస్తుంది అరే అనవసరంగా టైం వేస్ట్ చేసిన అని చెప్పేసి మీకు బాధ అనిపిస్తుంది. సో కాబట్టి టైం వేస్ట్ చేసుకోకండి, మీ పని మీరు చేసుకోండి. ఓకేనా? ఇంకోటి, ఏ వీడియో చేసినా మంచి చెప్పిన ఇందాక అయిపోయినట్టుగా కాన్ఫిడెంట్గా మీరు చేసుకోండి. ఓకేనా? లాస్ట్ వచ్చేసి బడ్జెట్లో ఒక మంచి కెమెరా, మైక్ ఉంటే కొనుక్కుంటే మీకు ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ బాగుంది అనిపిస్తే. ఎందుకంటే మన తెలుగు పీపుల్ ఎట్లా అంటే వీడియో చూసేటప్పుడు వాళ్ళు ఎక్కడ ట్రైన్లో ఉంటారు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని వీడియోస్ చూసే వాళ్ళు ఎక్కువ, ఆఫీస్లో కూర్చొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళుకుంటూ, లేకుంటే టీ తాగుకుంటూ, లేకుంటే ట్రైన్లో జర్నీ చేసుకుంటూ, లేకుంటే
ఇంకెక్కడ నుంచి జర్నీ చేసుకుంటే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వీడియోస్ చూస్తుంటారు. మన వాయిస్ క్లారిటీ లేకున్నా, వాళ్ళకి వినిపించకున్నా, వాళ్ళకి అర్థం కాకుండా కథం ఇక మన వీడియో కథం వాళ్ళు చూడరు, ఇక బంద్ చేస్తారు. ఏంద్ర వాయిస్ తగ్గిన బంద్ చేస్తారు, వేరే వాళ్ళ వీడియో చూస్తారు. సో వాయిస్ కంపల్సరీ చాలా చాలా మనకి ఇంపార్టెంట్. వాయిస్ మంచి రికార్డింగ్ అవ్వాలి, ఓకేనా. మీకు బడ్జెట్లో కుదిరితే ఒక మంచి బోయా మైక్ కానీ లేకుంటే రోడ్ గో మైక్లు ఉంటే అవన్నీ కొనుక్కోండి, వేరే అయినా కొనుక్కోండి, మీ బడ్జెట్ బట్టి కొనుక్కోండి. బట్ వాయిస్ క్లియర్గా ఉండాలా, వీడియో కూడా క్లియర్గా ఉండాలి. అంటే మీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుంటే ఒక కెమెరా, ఒక మంచి మైక్ కొనుక్కోండి. లేదు బ్రో మాకు అంత బడ్జెట్ లేదనుకుంటే మీరు వీడియో షూట్ చేసేటప్పుడు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ వేరే డిస్టర్బెన్స్ రాకుండా చూసుకొని లౌడ్గా మాట్లాడండి. ఎక్కువగా మాట్లాడేసి మీరు స్టార్ట్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే వాయిస్ కరెక్ట్ క్లారిటీగా వాళ్ళకి వినబడాలి. వినబడకపోతే వాళ్ళు ఎంత వాల్యూమ్ నంబర్ ఎక్కువ పెట్టినా కానీ వాళ్ళకి వినబడలేదు అనుకోండి, వాళ్ళు మన వీడియో ఆపేస్తారు, మన ఛానల్ గ్రోత్ రాదు. సో ఫ్రెండ్స్, ఇది నేను నా ఓన్గా సొంతంగా రాసుకొని మరి మీకు చెప్పిన. సో ఈ మిస్టేక్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఇవి ఫాలో అవ్వండి, కంపల్సరీ మీ ఛానల్ గ్రోత్ అవుతుంది. మీరు నాకు కంపల్సరీ ఇప్పుడు కాకపోయినా కాస్త లేట్ అయినా కానీ ఏదో ఒక వీడియో బ్రో నా ఛానల్ గ్రోత్ అయింది, నీ వల్ల చాలా హెల్ప్ చేసిన చెప్పి నాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను నమ్ముతున్నా. సో ఫ్రెండ్స్, ఇవన్నీ నా ఓన్ స్ట్రాటజీలో నా సొంత అనుభవాలు మీకు చెప్తున్నా. సో కంపల్సరీ ఇప్పుడు చెప్పిన మొత్తం ఇంప్లిమెంట్ చేసుకోండి, మీకు ఛానల్ కంపల్సరీ గ్రోత్ అవుతుంది. బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఛానల్ మీద మీకు 100% ఫోకస్ ఉండాలి. ఎప్పుడు టైంపాస్ లెక్క చేస్తే ఛానల్ గ్రోత్ రాదు, ఓకేనా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది నా ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి, నేను చాలా బాధపడుతున్నాను. ప్లీజ్ అందరూ లైక్ చేసి చూడండి. ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో మన ఫేస్బుక్ పేజు, ఇంకోటి ఏంటది సెకండ్ ఛానల్ ఒకటి వ్లాగింగ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. కొంచెం ఈ రెండు కొంచెం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్లాగింగ్ వీడియోస్ చూడడం వల్ల కూడా మీకు అర్థమవుతుంది ఇతను ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు, ఎట్లా పబ్లిక్లో ఎట్లా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వ్లాగ్ వీడియోస్ అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ నేను రూమ్లో ఉంటే రికార్డింగ్ చేసిన. వ్లాగింగ్ వీడియోలు అంటే ఏంది, నేను ఎక్కడికి వెళ్తున్నా, ఎట్లా తిరుగుతున్నా, ఏం తింటున్నా, ఎవ్రీథింగ్ షూట్ చేసి పెట్టాలి. సో నా వీడియోస్ చూడడం వల్ల మీకు కొంచెం ధైర్యం, మోటివేట్ వస్తుంది. అన్న సిగ్గుపడుతుంది పబ్లిక్లో ఉన్నప్పుడు అని చెప్పేసి మీకు కొంచెం మోటివేషన్ వస్తుంది. సో నా వీడియోస్ చూడడం వల్ల మీరు కూడా కొంచెం డెవలప్ అవుతారు. మీకేమైనా వ్లాగింగ్ ఛానల్ ఉంటే అది కూడా గ్రోత్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ కంపల్సరీ ఫేస్బుక్ పేజ్ మరియు సెకండ్ ఛానల్ రెండు కింద డిస్క్రిప్షన్ లింక్ పెట్టినా. సో ప్లీజ్ అవి రెండు ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఏం డౌట్ లేని కింద కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తున్నా. ఆల్మోస్ట్ నా టైం బాగా స్పెండ్ చేసి చాలా మందికి రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటున్నా. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, ఛానల్ సపోర్ట్ చేయండి, ఓకేనా. కింద ఉన్న లింక్లు రెండు ఫాలో అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం, బై. ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ, ఎందుకంటే మీరందరూ గ్రోత్ కావాలని చెప్పేసి చెప్పిన తప్పితే ఇంకోటి ఏం లేదు, తప్పుగా అనుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్, బై.